బాబు రెడీ బాబు. కెమెరా రోలింగ్. దిస్ ఇస్ మూన్ టాకీస్. క్లాప్. ఎపిసోడ్ 1. యాక్షన్. అబ్బా ఈయనేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? మనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే అది కూడా మనల్ని ఇంత టార్చర్ చేయదేమో. Hey Neil. Where are you? There is some urgent issue you need to solve. ఓకే సార్, ఐల్ బీ ఇన్ ఆఫీస్ విత్ ఇన్ 5 minutes. ఈ డిగ్గో నీల్ మన హీరో సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఆనిముత్యం కాదండో స్వాతిముత్యం లాంటోడు. సూర్యుడి చుట్టూరు భూమి తిరుగుతుందన్నది ఎంత నిజమో తెలియదు కానీ మనోడి చుట్టూ మాత్రం 24/7 ప్రాబ్లమ్స్ తిరుగుతూనే ఉంటాయి. అందుకే మనుషులకు దూరంగా తనకి తాను దగ్గరగా బ్రతుకుతూ ఉంటాడు. మనోడు బండి స్పీడ్ చూసి ఫుల్ ఫైర్ బ్రాండ్ అనుకుంటే పొరపాటే. ప్యూర్ ఇంట్రోవర్ట్ అండి బాబు, కానీ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం ఏ లెవెల్లో ఉంటుందో మీరే చూడండి. నీల్ గాడ్ అంటే నీళ్ళు అనుకుంటావా? ఫైర్ తగ్గేదేలే. సరే సర్లే, నేను అనుకుంటాం అన్నీ జరుగుతాయే ఏంటి? 12:30 అయ్యింది. దెయ్యాలు కూడా స్వీట్ డ్రీమ్స్లో ఉండే టైం. ఇంకా మేనేజర్ గారు ఇప్పుడు ఆన్లైన్లోకి ఎందుకు వస్తాడు? మన కర్మ కాకపోతే. లైఫ్లో కలరింగే లేకుండా పోయింది. సర్లే, కాసేపు టిక్టాక్ చూసి రిలాక్స్ అవుతాం. ఈ టిక్టాక్ ఒకటి రా బాబు, ఇంతసేపు చుక్కలే కానీ ఒక చందమామ కూడా కనిపించిన పాప అని పోలేదు. అలా స్క్రోల్ చేస్తూ కొన్ని చుక్కలు దాటాక తన డ్రీమ్ చందమామ కనిపిస్తుంది. దానికి మనవాడు వెంటనే అలర్ట్ అయ్యి కొత్త ట్యూన్ చేయడానికి బడ్జెట్ లేక ఆల్రెడీ ఉన్న ట్యూనే కాపీ కొడతాడు. డ్రీమ్ నుంచి బయటకు వచ్చి వెంటనే ఆ పేజీలో డీటెయిల్స్ కోసం చూస్తాడు. ఇక్కడే అసలైన షాక్. అప్పటికే ఆ పేజీలో లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. నాయనా, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారేంటి? సమస్య లేదు, ఎలా అయినా మన ప్రేమను ఒక రాకెట్లా చేసి ఈ చందమామను చేరాల్సిందే. ఐడియా. దేవుడా, ఏంటి రిక్వెస్ట్ పెట్టి 1 week అయింది, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అందరి పొలంలోకి మొలకలు వచ్చాయి. నా పొలంలో ఎప్పుడు వస్తాయో ఏంటో. ఆఫ్టర్ 10 days యాహూ, నా పొలంలోకి మొలకలు వచ్చాయి. ఊరికనే స్వాతిముత్యం లేదు, ఆ సాంగ్ సెలెక్షన్ చూడండి. కట్. అలెక్సా, ప్లే రొమాంటిక్ సాంగ్. I wanna hold you, I wanna hold you in my heart, I wanna hold you, I wanna hold you in my heart. Fantastic shot. Okay, ఇక మనోడికి మిగిలింది ఒకటే టాస్క్, ఎలా మాట్లాడాలా అని. అసలు మెసేజ్ చేయొచ్చా లేదా, ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, అసలు రిప్లై ఇస్తుందో లేదో, ఇలా 100 క్వశ్చన్ మార్క్స్. ఎలా అయితేనే ధైర్యం చేసి మెసేజ్ చేస్తాడు. మనోడు రాకెట్లో ఫ్యూయల్ కొట్టి ఏం మెసేజ్ చేశాడో మనము చూద్దాం రండి. హాయ్. కాసేపటి తర్వాత రాకెట్లో బ్రాకెట్ ఫిల్ అయ్యి రిప్లై వస్తుంది. హలో. వెంటనే మనవాడు ఫిల్ అయిన బ్రాకెట్ చదివి మళ్ళీ రాకెట్ పంపిస్తాడు. హౌ ఆర్ యు? నేను మీ వీడియోస్కి చాలా పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ. నేనంటే నీకు ఎందుకంత ఇష్టం? ఆ ఒక్క మెసేజ్తో మనవాడి ప్రపంచం పాజ్లోకి వెళ్ళిపోతుంది. పాపం దాన్ని రెజ్యూమ్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. ఫోన్ సైలెంట్లో పెట్టినట్టు తన ప్రపంచాన్ని సైలెంట్లో పెట్టేశాడు మనోడు, మనకి ఏం క్లూ ఇవ్వకుండా. ఇంతకీ అసలు మన నీల్కి తనంటే అంత ఇష్టమని చందమామకి ఎలా తెలిసింది? అసలు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే 10 daysలో ఏమై ఉండొచ్చు? ఈ డౌట్స్ అన్నీ తెలియాలంటే